భారతదేశంలో ఒక సరికొత్త సోలార్ ఎనర్జీ విప్లవం మొదలైంది. ప్రధాని మోదీ గారు ప్రవేశపెట్టిన పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కేవలం 2 ఏళ్లలోనే దేశవ్యాప్తంగా 30 లక్షల పైగా ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ను విజయవంతంగా ఏర్పాటు చేసింది. దీనివల్ల సుమారు 12,50,000 కుటుంబాలు నేడు జీరో కరెంట్ బిల్లుతో విద్యుత్ భారం నుండి విముక్తి పొందాయి. సామాన్యుడిని కేవలం విద్యుత్ వినియోగదారుడిగానే కాకుండా విద్యుత్ ఉత్పత్తిదారుడిగా మార్చిన ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కుతుంది. మన ఆంధ్రప్రదేశ్ కూడా ఈ ప్రగతి పదంలో జైత్రయాత్రను కొనసాగిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 94,000కు పైగా ఇళ్లలో సోలార్ వెలుగులు ప్రసరిస్తుండగా 2026 మే నాటికి 2 లక్షల ఇళ్లలో ఈ ప్యానెల్స్ ను ఏర్పాటు చేయాలని మహత్తర లక్ష్యంతో మోదీ ప్రభుత్వం పనిచేస్తోంది. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేక రాయితీలను అందిస్తూ దాదాపు 30 లక్షల ఇళ్లకు ఈ ప్రయోజనం చేకూర్చేలా ముందడుగులు వేస్తుంది.